ఇట్టే వంట పట్టేసింది. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ పత్రికలో ఫిబ్రవరి 2010లో ప్రచురితమైంది. ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. అందరూ కంగారు పడిపోతున్నారు. హాస్పిటల్కి ఇంటికి పరుగులు పెడుతున్నారు. గేటు ముందు మీడియా వాళ్ళు ఇసుక వేస్తే రాలనట్టుగా గుమిగుడిపోయారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి పీక్కు తింటున్నారు. వాళ్ళడిగిన వాటికి సమాధానం చెప్పినా తంటాయే, చెప్పకపోయినా తంటాయే. ఒక మాట మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ. అమ్మగారి చుట్టూ చేరిపోయారు ఆప్తులు, ఆంతరంగికులు. అవతల ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. నిన్న పరిస్థితి చూసి చాలా ఆదుర్దాపడిపోయారు. ఆ ఆయాసం, చెమటలు చూస్తుంటే ఒక స్థితిలో అంతా అయిపోయిందేమో అనిపించింది. దేవుడి దయవల్ల ఆపద తప్పింది. కానీ ఇంకా పరీక్షలవి చేసి ఫలితాలవి వస్తే గాని ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు. అనుకోని ఆపద ఇది, ఊహించని పరిణామం. ఆయనకి కాస్త గడ్డాలు మీసాలు వచ్చిన ఓ పిల్లాడు ఒకడుండుంటే ఏ బాధ లేకపోను. ఉన్నదిద్దరూ కూతుళ్లే. వాళ్ళు మరీ బొడ్డూడని వాళ్ళు కాబట్టి లాభం లేదు. ఏతవాత భారం అంతా మరి అమ్మగారి నెత్తినే పడింది. ఆవిడేమో ఇల్లే నారాయణమ్మ అనుకునే రకం. హాస్పిటల్కి వెళ్ళి ఆయన దగ్గర ఉంటానంటుంది. అక్కడికి వెళ్ళేం చేస్తావు? లోపలికి వెళ్ళనివ్వరు. వరండాలో కూర్చోవలసిందే. అయినా ఇక్కడ ఇంత రాచకార్యం ముందు పెట్టుకుని అటూ ఇటూ పోతే ఎలా అని ఆపేస్తున్నారు చుట్టూ ఉన్నవాళ్లు. వాళ్ల మాటలు అక్షరాల నిజం. అక్కడ ఆయన గుండె తిన్నగా పనిచేయడం లేదంటున్నారు డాక్టర్లు. శరీరంలోకి ఏ ఇతర అవయవానికి తేడా వచ్చినా అంత ప్రమాదం ఏమీ లేదు. కానీ గుండెకి తేడా వస్తే ప్రమాద ఘంటికలు మోగినట్లే. అమంగళం ప్రతిహతమవుగాక. జరగరాంది జరిగితే మరి ఆ పదవిని అలంకరించడానికి వారసులుండాలి కదా. కొడుకైతే ఏ ఇబ్బంది ఉండదు. మగవాడు కాబట్టి పుట్టుకతోనే అంతో ఇంతో రాజకీయం వచ్చే ఉంటుంది. పుటకతో రాకపోయినా తండ్రిని చూసి నేర్చుకునైనా ఉంటాడు. మరి భార్య విషయం అలా కాదు. ఆంగికం, ఆహార్యం, వాచకం అన్నీ చూసుకోవాలి. మగవాడైతే వేసుకున్న తెల్లబట్టల మీదే రంగు కండువా కప్పుకుంటే సరిపోతుంది. ఆడవాళ్లకు ఆ వెసులుబాటు లేదు. కట్టు బొట్టు వినయంగా, వందనంగా ఉండాలి. మాట మంచి బావుండాలి. అన్నిటినీ మించి అంతో ఇంతో లోకజ్ఞానం కూడా ఉండాలి. ఎంత వారసత్వ హక్కుగా పదవిలోకి వచ్చినా దేశ రాజధాని ఏదమ్మా అని అడిగితే తణుకో, తాడేపల్లిగూడెమో అనకుండా ఢిల్లీ అనైనా చెప్పగలగాలి కదా. హైదరాబాదులో దర్శనీయ స్థలాలు ఏవి అంటే ఖజానా, తనిష్కు, కళాంజలి అనకుండా చార్మినారు, గోల్కొండ కోట అని చెప్పగలిగేటంత పరిజ్ఞానమైనా ఉండాలి కదా. హఠాత్తుగా ఆ లోకజ్ఞానం రావడం అంటే కాస్త కష్టమే. ఇదేమైనా 2 రోజుల్లో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పబడను వంటి ప్రకటనల మాయాజాలం కాదు మరి. కాస్త మెళకువలు తెలిసిన వారు పూనుకోవాలి. ప్రస్తుతం ఏ విషయం నేర్పాలన్నా నిష్ణాతులున్నారు. ఆ కోవకు చెందినదే మహిమా తివారీ. పేరు అలా ఉన్నా మన అవనిగడ్డ అమ్మాయే. ప్రపంచ, ఖండ, దేశ స్థాయిలో జరిగే అందాల పోటీల్లో అయితే లక్షల డబ్బు పుచ్చుకుని కళ్ళు పళ్ళు అన్నీ సరిచేసి చెక్క ముక్కని చిత్రిక పట్టి బొమ్మను తయారు చేసినట్లు చేస్తారు. ఈ మహిమా తివారీ అంత గొప్పది కాదుగాని మిస్ కడప, మిస్ అనంతపురం, మిస్ చీరాల వంటి చిన్న ప్రదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే సుందరాంగులకు శిక్షణ ఇస్తుంది, తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు ఆ మహిమా తివారీనే పట్టుకొచ్చారు. రహస్యంగా శిక్షణా కార్యక్రమం మొదలైంది. ముందు ఐబ్రోసు, హెయిర్ కటింగు, మేనిక్యూరు, పెడిక్యూరు వంటివన్నీ చేసేసింది మహిమ. పగలంతా దానికే సరిపోయింది. ఇక సాయంత్రం నుండి మాట తీరు మీద శిక్షణ ప్రారంభమైంది. ఆవిడికి విసుగ్గా ఉంది. ఎందుకిప్పటినుంచి హడావిడి? సమయం ఆసన్నమయ్యాక అప్పుడు చూసుకోవచ్చు కదా అని విసుక్కుంది. ఇంకా నయం, దాహం వేశాక బావి తవ్వుకుంటారా ఎవరైనా? ఇవాళ కాకపోతే రేపు, కాకపోతే మన్నాడు. కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా, వండుకున్నమ్మ తినక మానుతుందా అని సామెత చెప్పినట్లు ఆయన అనంతరం ఆ పదవి ఎలాగూ ఆవిడకే రాకమానదు. ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటు ఉద్యోగమా? విద్యార్థులు, వయోపరిమితి అని నిబంధనలు, పూర్వచరిత్ర బావుండాలి,
నేరచరిత్ర ఉండకూడదు అని ఆంక్షలు విధించేందుకు. రాజకీయం ఎవరైనా ఎప్పుడైనా రాజమార్గాన ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టే దీన్ని రాజకీయం అన్నారు. అదీ కాక అంతా అయిపోయాక అంత టైం ఉండదు. హడావిడి. 10 మంది వస్తారు, పరామర్శిస్తారు. అక్కడ శవం ఉండగానే తదుపరి క్యాండిడేట్గా ఈవిడ్ని నిలబెడతాం అని ప్రకటించేయాలి. అప్పుడే దాని ప్రభావం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆలస్యం అయిన కొద్దీ అనర్థం. మనిషి ఇవాళ పోతే రేపటికి 2. అందున ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అనే లోకోక్తి ఉండనే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాత్రం ముందు జాగ్రత్త అత్యవసరం. అందుకే ఒకవైపు మహిమ కూర్చుంది, మరోపక్క తలపండిన రాజకీయ నిపుణులు ఉన్నారు. ఏం మాట్లాడాలో వాళ్ళు చెప్తున్నారు, ఎలా మాట్లాడాలో మహిమ చెప్తోంది. చెప్పాల్సింది చెప్పేశాక చిన్న పరీక్ష కూడా పెట్టారు. అమ్మా, మీ ఆశయం ఏమిటి అడిగారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చడం చిలకలా చెప్పింది ఆవిడ. శ్రోతలంతా మురిసిపోయారు. చూసారా చూసారా, అప్పుడే రాజకీయ పోకడలు కనిపించేస్తున్నాయి అనుకున్నారు. ఒక నాయకురాలిగా మీ ప్రజలకు మీరేం చేయదలుచుకున్నారు? మరో ప్రశ్న. ఆయన కడదాకా ప్రజాక్షేమం కోరి రక్తం ఓడ్చి పాటుపడ్డారు. నేను వారిని అనుకరిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలను సమూలంగా నాశనం చేస్తాను అంది ఆవేశంగా. గతుక్కుమన్నారు శ్రోతలు. వద్దమ్మా, ఆదిలోనే అంత ఆవేశపడిపోతే మొదటికే మోసం వస్తుంది. మీరు మాట్లాడబోయే మాటలకు పూర్తిగా అర్థం తెలుసుకుని ఆనక మాట్లాడండి. లేదు, కళ్ళనీళ్లు పెట్టేసుకోండి అని చెప్పారు. మరి కాసేపు నడిచిందా కార్యక్రమం. మహిమ వెళ్లబోతూ కొన్ని మెళకువలు చెప్పింది. నేను మళ్ళీ వస్తాను. జరగరాందేమైనా జరిగితే పదవి నాకే వస్తోంది కదా అని సంబరాలు పడిపోవద్దు. వీలైనంత విచారంగా ఉండండి. పలకరించడానికి వస్తే అత్యంత ఉత్సాహం ప్రదర్శించి పెళ్లి రిసెప్షన్లో లాగా మీరే అందరికీ షేక్ హ్యాండ్లో అవి ఇచ్చి మీరే పలకరించబోకండి. చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అక్కడ అందరి ముందు మీ వీపు గోకి చెవులు కొరికి హితవు చెప్తే బావుండదు కాబట్టి ముందే చెప్తున్నాను అని చెప్పి మరీ వెళ్ళింది. ఈ తతంగం అంతా అయ్యాక హాస్పిటల్కి వెళ్ళింది అమ్మగారు. అప్పుడే కార్యకర్తల్లో ఆవిడ పట్ల తమ ప్రవర్తనలో ఎంత మార్పు. వంగి వంగి దండాలు పెడుతున్నారు. అది గమనించిన ఆవిడికి చాలా గర్వంగా అనిపించింది. ఆయన పక్కన కాసేపు కూర్చొని ఇంటికొచ్చేసింది. రాత్రి పడుకున్నా నిద్ర రాలేదు. ఆ రోజు తెల్లారిన దగ్గర్నుంచి జరిగిందంతా నెమరు వేసుకుంది. ఏమన్నారు వాళ్ళు? మీకెందుకు, మీరూరికే నిలబడండి చాలు, మిగిలిన వ్యవహారాలన్నీ మేం చూసుకుంటాం అని కదూ. ఏంటి వాళ్ళు చూసుకునేది? వాళ్లకు తెలిసిన అంశాలు తనకు తెలియకపోతాయా? కాకపోతే 4 రోజులు కాస్త కొత్తగా ఉంటుంది. అలవాటయ్యాక అన్నీ తనే ఆకలింపు చేసేసుకోవచ్చు. అంతదాకా వాళ్ళు చెప్పిన దానికంతా తలాడించి సమయం చూసి తోక కోసి సున్నం పెట్టి పంపించాలి అనుకుంది. ఆవిడ మనసుకి ఎన్నో ఆలోచనలు. ఏ తెల్లవారుజాముకో నిద్ర పట్టింది. కాస్త ఆలస్యంగానే నిద్రలేచింది. ఆయన ఆరోగ్యం గురించిన తాజా సమాచారం అడిగి తెలుసుకుంది. గుండె విషయంలో డాక్టర్లు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి నిపుణులైన డాక్టర్లు వస్తున్నారట. వారొచ్చి చూశాక ఏం చెయ్యాలో ఆలోచిస్తారట. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందిట. మధ్యాహ్నానికి వచ్చారు ఢిల్లీ డాక్టర్లు. మళ్లీ పరీక్షలవి చేశారు. గుండెకేం పర్వాలేదు, తిండి ఎక్కువైందంతే అని నిర్ధారించారు. మందులవి కూడా ఏం అక్కర్లేదన్నారు. అదంతా బయటకు చెప్పకుండా వాళ్లేదో వైద్యం చేశారని, ఆపరేషన్లు గట్రా అవసరం లేదని మాత్రం చెప్పారు. మరీ వెంటనే ఇంటికి పంపిస్తే బావుండదని ఆ వేళటికి అక్కడే ఉంచి మర్నాడు డిశ్చార్జ్ చేశారు. ఆలోగా కార్యకర్తలు గుళ్లల్లో కొబ్బరికాయలవి కొట్టి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పక్కనే కూర్చుంది ఆవిడ. మీడియా సమావేశం ముగిసింది. అంతా ఖాళీ అయిపోయింది. ఆయన భార్య వంక అనుమానంగా చూశారు. ఆవిడలో ఏదో మార్పు, ఉత్సాహం. అదివరకులాగా ఇంట్లోపల కూర్చోవడం లేదు. బయటకొచ్చి అందరితో మాట్లాడేస్తూ అన్ని విషయాల్లోనూ తలదూర్చేస్తూ హుషారుగా ఉంది. ఒక మాట మాట్లాడాల్సిన దగ్గర 10 మాటలు మాట్లాడేస్తోంది. ఈ 4 రోజుల్లో ఇంత మార్పెలా వచ్చిందా అని ఆలోచిస్తుంటే అనుమానం వచ్చింది. ఆంతరంగికుల్ని పిలిచి విషయం ఏమిటని అడిగారు. వాళ్ళు నీళ్లు నమిలి, అదే మీకు ప్రమాదంగా ఉందంటేనో ఎటుపోయి ఎటొస్తుందోనని
అమ్మగారిని సిద్ధం చేసేశాం అన్నారు. వారి స్వామి భక్తికి ఆనందించాలో వాళ్ళ ఆత్రానికి బాధపడాలో అర్థం కాలేదు ఆయనకి. సర్లే వెళ్ళండి అని పంపేశారు. వెళ్లబోతున్న వాళ్లను హాల్లోనే ఆపేసి చర్చలు ప్రారంభించారు అమ్మగారు. ఆయనకి ఆ వ్యవహారం నచ్చలేదు, నచ్చదు కూడాను. బస్సులోంచి జనం దిగుతూ ఉండగానే ఖాళీ సీట్లో తుండుగుడ్డో చేతి సంచీనో పడేస్తే పర్వాలేదుగాని సీట్లో కూర్చునుండగానే వాడి నెత్తిన పెట్టేస్తే చిర్రెత్తుకురాదు. ఇప్పుడు అలాగే ఉంది వ్యవహారం. ఇదిగో ఇట్రా నువ్వు అని భార్యను కేకేశారు. ఇటువంటి విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడాలి. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందన్నట్టు పోన్లే అనుకుంటే తర్వాత ఏకు మేకైపోతే కష్టం. గతంలో సగభాగమే కదా అని పెత్తనం భార్య చేతికిచ్చి నిలువున మునిగిపోయిన వారి దుర్గతి గుర్తుకొచ్చింది. ఆయన పిలిచినా వెంటనే రాలేదావిడ. 2 సార్లు పిలిచాక అప్పుడొచ్చింది. ఏమిటండి మీ గొడవ? అవతల పెద్ద మనుషులతో వ్యవహారాలు చర్చిస్తుంటేను అంది కాస్త విసుగ్గా. నువ్వేం చర్చించక్కర్లేదు, నేనింకా బతికే ఉన్నాను. నువ్వు నోరు మూసుకుని లోపలికి తగలడు అని విసుక్కున్నారు. మిగిలిన వారు కూడా అన్నీ వారు చూసుకుంటారుగా, మీరు లోపలికి వెళ్ళండమ్మా అన్నారు. ఆవిడకి చిరాకు వేసేసింది. నేను నీ పాటికి నువ్వు రెడీగా ఉండు అని ఊదరపెట్టారు. ఇవాళేమో నీకెందుకు, నువ్వు ఊరుకో అంటున్నారు. ఇహ అంతా మీ ఇష్టమేనా? అదేం లాభం లేదు. ఈ పదవి ఖాళీ లేదంటే అందాక నా కోసం మరో పదవి ఏర్పాటు చెయ్యండి అనేసి విసురుగా లోపలికెళ్ళిపోయింది. అందరూ తెల్లబోయారు. ఆయన గుండె దడదడలాడింది. ఓరి దేవుడా, దీనికప్పుడే రాజకీయం వంటబట్టేసింది. ఏదీ దారి అనుకున్నాడు దీనంగా. కథ సమాప్తం.